అభివృద్ధి పరంగా మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారమ్మా? అమరావతి కానివ్వండి, మన ఏపీ కానివ్వండి. పిల్లలు చదువుకునే పిల్లలు బాగుంటుందని అనుకుంటున్నారు. అది చదువుకున్న జాబులు వస్తాయి కదా, మనకుంటే రాజధాని బాగుంటుందని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదమ్మా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగానే ఉందండి పరిపాలన. పిల్లలు డబ్బులు వేసారు, బాగానే ఉంది. తల్లికి వందనం పడిందమ్మా? పడింది, మా అమ్మ ఇద్దరు పడింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా అన్నారు, అలానే వేసి మాట మీద నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. నిలబడ్డా, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం ఆయన కూడా పర్వాలేదు చేశాడు. ఇప్పుడు ఇది కాదు మేము అనుకుంటున్నాం. ఆయన అప్పుడు ఇది ఇస్తానే ఇవ్వలేదు ఇంతవరకు, ఇప్పుడు ఇది కావాలని మేము ఆయన కోరుకుంటున్నాం. అలాగే మరి లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదమ్మా మీ నియోజకవర్గంలో, మరి లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే చేస్తున్నాడు. అమ్మ మరి లోకేష్ గారు పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టాలు లేని వాళ్ళకి ఎలా అనిపిస్తుందమ్మా? ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. అందరికి తీసుకున్నారు, రిజిస్టర్ చేసాడు, ఉచితంగా చేపిస్తున్నాడు. బాగానే తీసుకున్నారమ్మా మీరు? ఇచ్చారు, మాకు లేదు, మా పక్కన వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇది కావాలని కోరుకుంటున్నాం. మాకు కొంచెం అది మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి మీలాంటి ఇల్లు లేని వాళ్ళకి మరి ఉండడానికి ఏమైనా వసతి గృహాలు కల్పిస్తారంటారా? అనుకుంటున్నాం మేము, ఇవ్వాలనుకుంటున్నాం. ఇదేనా వాళ్ళకి ఆయన ఇవ్వలేదు కదా జగన్, ఈయనన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం. జగన్ గారు ఏమో నేను ప్రజలకు మంచి పరిపాలన చేశాను, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నానని ఆయన అంటున్నారు కదమ్మా. మంగళగిరి ఎవరికి ఇవ్వలేదండి, ఇది ఎవరికి ఇవ్వదా. పింఛన్ అనేది ఎలా ఉండేదమ్మా? ఒకసారి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, 1000 రూపాయలు పెంచాడు. అందరు బాగానే ఉంది, తీసుకోండి. మరి రెండేళ్ళకి కలిపి 7,000 ఇస్తున్నారు, అలా ఇచ్చారు? ఇచ్చారు, తీసుకున్నారు అందరు బాగానే. అభివృద్ధి పరంగా మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారమ్మా? అమరావతి కానివ్వండి, మన ఏపీ కానివ్వండి. పిల్లలు చదువుకునే పిల్లలు బాగుంటుందని అనుకుంటున్నారు. అది చదువుకున్న జాబులు వస్తాయి కదా, మనకుంటే రాజధాని బాగుంటుందని కోరుకుంటున్నాం. మరి రీసెంట్గా చూసుకుంటే ఒక చెప్పులు కుట్టుకునే అతని దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి ఆయన సమస్యలు తెలుసుకొని ఒక సీఎం సమస్యలు తీర్చడం అనేది ఎలా అనిపించింది? బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. చక్కగా కనుక్కుంటాడు, అన్నీ కనుక్కొని చంద్రబాబు చేస్తున్నాడు అండి బాగానే. గతంలో ఇలాగ ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు తీర్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారమ్మా? ఏమా అది తెలదు మనకి. కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కదా, ఇలాగే ఏ సీఎం అయినా వెళ్ళారా? అప్పుడు ఏం తక్కువ, ఈయన బాగానే వెళ్తాడు. రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి పరిపాలన అందిస్తారంటారా? బాగానే అందిస్తాడు. పేదలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదంటారు? చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు.